నుంచే కేజ్రీవాల్ పాలన ప్రజల తాగునీటి వేతలు తీర్చాలని మంత్రి అతిషికి ఆదేశాలు. ఘటనపై ఈడీ సీరియస్. కొనసాగిన కేజ్రీవాల్ విచారణ 6 గంటల పాటు ప్రశ్నలు. నిబంధనల ప్రకారం జైలు నుంచి పాలన కష్టమే. సీఎం అరెస్టును లెఫ్టినెంట్ గవర్నర్ గృహ నిర్బంధంగా మారిస్తే సమస్యకు పరిష్కారం. కేజ్రీ సతీమణి సునీతకి సీఎం పగ్గాలంటూ ఊహాగానాలు. అయితే ఒకవేళ అంటే అసలు యాక్చువల్ గా ఆయన నిందితుడు అసలు యాక్చువల్గా దోషిగా తేలలేదు అంటే నిందితుడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి పరిపాలన కొనసాగించవచ్చు అని చెప్పేసి అట్లా నిబంధనలు చెప్తా ఉన్నాయంట. అందుకని చెప్పేసి నిన్న జైలు నుంచే వర్క్ ఫ్రమ్ జైలు అన్నట్టుగా అక్కడి నుంచి ఒక ఉత్తర్వులు జారీ చేసిండు మంత్రి అతిషి. దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అయితే ఢిల్లీ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకు తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేసిండు. అయితే ఇంకొకటి ఏముందంటే ఒకవేళ నిజంగా అతను అరవింద్ కేజ్రీవాల్ కనుక జైలుకి వెళ్తే తర్వాత పరిస్థితి ఏంది అంటే తర్వాత ఆయన సతీమణిని తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక 31న ఇండియా కూటమి మహార్యాలీ, కేజ్రీ అరెస్టుపై సంఘటిత ఉద్యమం, రామ్లీలా మైదానంలో భారీ సభ. ఇక మద్యం కేసులో అరెస్ట్ అయిన శరత్ రెడ్డి బీజేపీకి 60 కోట్లు ఇచ్చి విడుదలయ్యారు. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చారు. ఢిల్లీ మంత్రి గోపాల్ ఆరోపణలు. ఆప్, కాంగ్రెస్, సిపిఎం సంయుక్త మీడియా సమావేశం నిర్వహించిందంట. మొత్తం మీద 31న ఇండియా కూటమి మహార్యాలీ నిర్వహించాలని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్కి మద్దతుగా. పాపం ఇండియా కూటమి మొత్తం ఇటు మద్దతుగా ఉన్నాయి. మన కవితకు ఇటు తెలంగాణ ప్రజలు లేకపోయా, అటు ఢిల్లీలో 33% రిజర్వేషన్ అని అక్కడ లేకపోయి ఇక్కడ లేకపోయి ఎట్లనే ఇట్లా కనీసం కాక కూడా మాట్లాడతారు. బీఆర్ఎస్ వాళ్ళన్నా కనీసం జాగృతి వాళ్ళన్నా ఎంత పరిస్థితి వచ్చే పాపం చూసినావా. మొత్తం జాతీయ టైం వస్తే ఇట్లుంటుంది అట్లెక్క కాలం కాటేస్తుంది అంటే సేమ్ ఎగ్జాంపుల్.